నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఫతేపూర్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఆర్మూరు మండలంలోని ఫతేపూర్ గ్రామంలో 2000-2001 సంవత్సరంలో ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వచ్చిన 46 మంది క్లాస్మేట్స్ అప్పటి పాఠశాలలో 24 సంవత్సరాల క్రితం జరిగిన జ్ఞాపకాలను, గత స్మృతుల్ని నెమరు వేసుకున్నారు. వివిధ రంగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఈరోజు కలవడం అపూర్వ కలయికగా ఐక్య వేదిక పైకి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో గురువుల ముందు ఒకరినొకరు పరిచయం చేసుకుని వారి స్థితిగతులను చెప్పి జ్ఞాపకాలను పంచుకున్నారు. అపూర్వ కలయిక సందర్భంగా గురువు గొప్పతనానికి సంబంధించిన పాట రూపంలోని కరపత్రాన్ని, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం అనే కరపత్రాన్ని సమాజ శ్రేయస్సును కోరుతూ గురువుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి, కుట్కా, మద్యం వంటి మత్తు పదార్థాలు చేయించిన ప్రతి మనిషి విచక్షణ కోల్పోయి కార్యక్రమాలకు, హింసాయుతమైన దౌర్జన్య కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, సమాజ స్థాపనకు అందరూ బాగుండాలని, అందులో మనముండాలని గురువుల సమక్షంలో ప్రతిన ఉన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన గురువులు, విశ్రాంత ఉపాధ్యాయులు మల్కన దూలూరి నర్సయ్య, పిహెచ్ఎం బయో సైన్స్ టీచర్ మరియు అమరేష్, హిందీ పండిట్ రాజ్ కుమార్, ఎస్జిటి టీచర్లు బైలారం రాజేశ్వర పాల్గొని వారు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల ఐక్యతను ఇలాగే కొనసాగించి మున్ముందు వారి కుటుంబంలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొని వారి కష్ట సుఖాలలో భాగస్వాములు కావాలని హితవు పలికారు. ఓకే అమ్మ, ఫ్రీగా ఉండి లేవండి, మంచి స్టిఫ్ కూర్చోండి, పైకి లేవండి. మల్కన్నా సార్ ఇట్లా మధ్యలో రామ్మా, వాళ్ళిద్దరు మధ్యలో రావా? ఓకే, నువ్వు వీళ్ళు చిన్నప్పటి నుంచి సమేత సంస్కారానికి నేర్పలేదు, ఏం చెప్పలేదనుకోండి, వాడు ఎలా తయారు అట్లనే తయారైంది. ఇప్పుడు తారీఖు డ్రగ్స్ ఇంకొకటి ఈ కాలంలో ఉన్నటువంటి అతిపెద్ద విపత్తు ఏంటంటే డ్రగ్స్. ప్రతి గ్రామంలో మన ఊరైన గ్రామంలో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ మత్తు పదార్థాలు అనేటువంటివి చాలా యువకుల యొక్క భవిష్యత్తును నాశనం చేసేటువంటి స్థితికి వచ్చింది. అయినా ఇప్పుడు ప్రభుత్వం కొద్దిగా దానిపైన శ్రద్ధ పెట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా మీరందరూ కూడా మీ పిల్లలకు చూడండి, ఎందుకు చెప్తున్నాండి, ఇదంతా మనసు నింపి మాట్లాడుతుంటే ఇంట్లో భార్య పిల్లలు అందరూ ఎవరితో వాళ్ళు పోతుంటే ఏం లాభం లేదు. మా పిల్లలు కూడా వేసుకోవాలి సార్, అంటే అట్లా మనకు ఆధునిక కాలంలో సెల్ ఫోన్ వచ్చినాయి. ఈ సెల్ ఫోన్ల వల్ల వ్యవస్థ ఏమైందో మీ అందరికీ తెలుసు. అంటే వాడద్దు అంటే వాడాలి, దానికి ఒక లిమిట్, దానికి ఒక టైం, దాన్ని పెట్టుకొని వాడాలి. ఒక వాట్సాప్ సందేశం తీసుకుంటాం, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం, ఇంకా చక్కగా పుస్తకం పట్టుకొని చదువుకుంటూ కూర్చున్నాడు. మీరు ఎలా ఈ అబ్బాయి ఇలా క్రమశిక్షణలో కూర్చున్నారంటే, తల్లిదండ్రులు ఏం చేస్తారో పిల్లలు కూడా అదే చేస్తారు. కాబట్టి నేను ఎప్పుడు పుస్తకాలు చదువుకుంటా వాడికి చదివిస్తాను. కాబట్టి వాడు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము ఫాలో చేస్తాం, ఇమిటేషన్. పిల్లలు ఏం చేస్తారంటే ఇమిటేషన్, ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అది చేస్తారు. ఇప్పుడు చెప్పారు మీరు చాలామంది, మన ఇంట్లో ఇద్దరు పిల్లల్ని సంపాదించాలి, ఉపాధ్యాయులు ఎలా సంపాదించారు. వాస్తవంగా చాలా కష్టం అది. క్లాస్ని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. అందులో చంపేసినటువంటి వాళ్ళు చాలామంది. కానీ మన జన్మకు కారణమైన తల్లిదండ్రులను వాళ్ళకి సేవ, ఎందుకంటే వాట్సాప్లో చాలామందికి మీ అందరికీ తెలుసు, ఎన్నో మెసేజ్లు వస్తుంటాయి. మన తల్లిదండ్రులు మన ఎలా పెన్షన్ అనేటువంటిది కూడా ఆ మెసేజ్లో మీకు చాలా చూస్తుంటాం. అటువంటిప్పుడు మన జన్మకు కారణమైనటువంటి వాళ్ళకు రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం మన మీద. మా ఫాదర్ మదర్ వాళ్ళిద్దరికి, మా అమ్మకు ఖాళీకి పోతే 6 సంవత్సరాలు సేవ చేసింది. మా మిసెస్కు, తర్వాత మా తమ్ముడి చెప్పినాం, మీకు ఇంట్రెస్ట్ లేదు, మీరు చేయకండి, మీరు ఏమనకండి, వాళ్ళకి మాత్రం ఏమనేది లేదు.